శుద్ధి చేయబడుతుంది ఇల్లు. మీరు రోజు ధ్యానం చేస్తున్నారు, 3 సార్లు చేపిస్తున్నాను నేను ధ్యానం. రాగానే, మధ్యలో, చివరికి మీరు 3 సార్లు ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ మీరు వెళ్ళాక మేము 7 గంటలకు ధ్యానం చేస్తున్నాం. మీరు ఇంకా ఈ రూమ్లో రోజు ధ్యానం జరుగుతుంది. ఎన్ని రోజులు అవుతుందమ్మా? 6 నెలల 4 నెలల నుంచి ఒకే జాగల ధ్యానం జరుగుతుంటే ఎంత శక్తి ఉంటుందో చూడండి. ఏ పరమాత్మ శక్తి ఇంట్లోకి వస్తుందో ఇందులో నెగిటివ్ శక్తి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఇల్లు శుద్ధి అవుతుంది. ఇలాంటి క్లాసులు మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో అంటే ఇలా 3 రోజులు భోజనాలు పెట్టకున్నా కూడా 7 రోజులు సప్తాహం ఉంటుందమ్మా. 7 రోజులు సప్తాహం అంటే ఏంటిదంటే ఒక 2 గంటలు క్లాసు పెట్టుకోవడం, 8 గంటల నుంచి 10 గంటల వరకు. మీ పనులు అయిపోతే 8 రాత్రికి 8 నుంచి 10 ప్రతి ఒక్కరి ఇంట్లో ఇల్లు శుద్ధి కావాలి. భగవద్గీత ఇంట్లో చెప్పాలి. ఏ ఇంట్లో అయితే భగవద్గీత పారాయణం జరుగుతుందో, పరమార్థం అర్థం చేసుకొని ఆచరిస్తారో, వాళ్ళ ఇంట్లో భగవద్గీత గురించి నాలెడ్జ్ చెప్పడానికి ఒక మాస్టర్ వస్తాడో ఆ ఇల్లు 7 రోజుల్లో శుద్ధి అవుతుందని చెప్పి మనకి ఇక్కడ మహాభారతంలో పరీక్షిత్ మహారాజు ద్వారా భాగవతంలో తెలుసుకున్నాం. ఎలానో మనం తెలుసుకుందాం. అది ఎప్పుడు తెలుసుకున్నామంటే తిన్న తర్వాతే చెప్తుంది దాని గురించి. అంటే మన ఇంట్లో 7 రోజులు ఎందుకు, ఇది 7 రోజులు ఎందుకు పెట్టుకోవాలన్నది మనం పరీక్షిత్ మహారాజు అంటే ఎవరంటే అర్జునునికి మనమాడు, అభిమన్యుని కొడుకు. ఆయన ద్వారా వచ్చింది మనకి జ్ఞానం. భాగవతం అనేది పరీక్షిత్ మహారాజు ద్వారా మనకు వచ్చింది. అవన్నీ శ్రీకృష్ణుడి లీలలు చెప్తూ ఉంటాడు. అది మనం తిన్న తర్వాత దాని గురించి తెలుసుకుందాం. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే భగవద్గీతలో ఈ శ్లోకం ఒకసారి, చివరి శ్లోకం, ఫస్ట్ శ్లోకం నేను చెప్పేసిన నీకు ఆల్రెడీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాచైవ కురు సంజయ. అంటే చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పిందంటే, ఫస్ట్ చెప్పిన నేను కృష్ణుడు ధర్మం గెలవడం కోసం ఆ స్థలాన్ని కురు అనే రాజు ఆ స్థలంలో యజ్ఞం చేసిండు. యజ్ఞం చేసి ఆ స్థలాన్ని ఒక శక్తిగా మార్చిండు. కురు అనే రాజు అంటే పాండవులకి ముత్తాతలు. ఆ రాజు ఏం చేసిండు, అక్కడ యజ్ఞం ప్రతిసారి యజ్ఞం చేస్తే ఆ స్థలాన్ని ఒక శక్తిగా మార్చిండు. ఆ స్థలం ఎలా మారిందంటే ఆ స్థలంలో అధర్మం గెలవకుండా చేసిండు ఆయన కురురాజు. చూడండి, ఒక స్థలాన్ని కూడా అధర్మం గెలవకుండా చేసే శక్తి యజ్ఞాలకు ఉంటుంది. అలా తయారు చేసిన స్థలాన్ని కృష్ణుడు, అప్పుడు కురురాజు లేడు కదా యుద్ధం అప్పుడు, కానీ భగవంతుడు ఏం చేసిండంటే యుద్ధం జరగకూడదని మస్తు ప్రయత్నం చేసిండు భగవానుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భగవానుడిని తక్కువ అంచనా వేసిండు, యుద్ధం జరగద్దు అని. ఆఖరికి వినకపోతే ఇంకా అధర్మం పెరిగిపోతుందని చెప్పి అప్పుడు భగవానుడు ఏం చేసిండు, యుద్ధం జరగక తప్పదు అని చెప్పి ఎక్కడ యుద్ధం చేస్తే ధర్మం గెలుస్తుంది. చూడండి, భగవానుడు ఏం ఆలోచించిండు, ధర్మం గెలాలంటే ఏ స్థలంలో చేయాలి అన్నాడు. ఆ స్థలమే గురు రాజు యజ్ఞం చేసిన స్థలంలో చేస్తే ధర్మం గెలుస్తుంది, అధర్మం నాశనం అవుతుందని చెప్పి అక్కడ పెట్టిండన్నాడు. అప్పుడు ఇది ధృతరాష్ట్రుడు తెలుసుకున్నాడు. అంటే కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు తెలుసుకొని, అబ్బా ఇక్కడ యుద్ధం పెడితే ఇంకా నా కొడుకులు ఓడిపోయినట్టే అని అప్పుడు ఈ శ్లోకం చెప్తాడు. ధర్మక్షేత్రే, ధర్మంతో కూడుకున్న ఒక క్షేత్రం అంటే ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో కురు, క్షేత్రే కురు అంటే కురు అనే రాజు అక్కడ సమవేత యుయుత్సవ అక్కడ యజ్ఞం చేసిండు. అలాంటి స్థలంలో అంటే మామకాః పాండవాచైవ అక్కడ పాండవులే గెలుస్తారు సంజయ అని చెప్తున్నారు. చూడండి, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మొత్తం అంతరార్థం ఏంటి ఆ శ్లోకంది అంటే, ఒకసారి ఫస్ట్ మీరు నోట్తో చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పత్రం పుష్పం ఫలంతో ఏమంటే ఆకులు పువ్వులు ఇవి పెట్టినాం. దాన్ని పరమార్థం అంటామా?
అక్కడ కృష్ణుడు అర్జునుడు ప్రత్యక్షమవుతారు అన్నారు. మరి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి విగ్రహం పెట్టుకున్నాను తప్ప వాళ్ళు సూక్ష్మంగా ప్రత్యక్షమయ్యే పనులు మనం చేయట్లేదు. ఈరోజు మనకి ఈ రాజవ అన్న పేరేంటి, రాజారెడ్డి రాజా మంచిగా కలిసింది. వాళ్ళ దంపతుల ద్వారా ఇంకా మిగతా లక్ష్మీ మాస్టర్ అవన్నీ పేరేంటి, బోయమ్మ పేరు గుర్తులో చెప్పండి, సాయవ బోయవ ప్రణయ ఇంకా కొందరు మాస్టర్ల ద్వారా ఈ యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు ఇల్లించిండ్రు చెప్పుకోమని, వాళ్ళు భోజనం పెడుతుండ్రు, వాళ్ళతో వీళ్ళందరూ కలిసి సహాయం చేసిండ్రు. అంటే చూడండి, ఒక కృష్ణుడు ఒక అర్జునుడు సూక్ష్మంగా వస్తారు. ఆ సూక్ష్మంగా రావాలి అంటే ఏం చేయాలి? మనం ఈ యజ్ఞం అనేది భగవద్గీత యజ్ఞం అనేది చెప్పడమే కాదు, దాని పరమార్థాన్ని తెలియని వాళ్ళు మీ అందరికీ నేను మీకు అర్థమయ్యే రీతిలో వివరించాలి అని చెప్తున్నాను. మేడం మీకు అర్థమైందా? మరి భగవద్గీత అర్థమవుతుందని చెప్పేది అంటే అర్థమయ్యే రీతిలో చెప్పడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నా. నా తప్పనే అది. అందరికీ భగవద్గీత అంటే మర్చిపోయిండు, భయం వేస్తుంది. భగవద్గీత ఉంటే చదవాలంట, చదవకపోతే పాపం అనడానికి అన్నారు నాతో. బాబరే ఇవేం మాటలు మాట్లాడుతుంది. భగవద్గీత ఉంటే చదవకపోతే పాపం అని ఎవడు చెప్పిండో కానీ అది ఏం చేసింది తెలుసా? ఒక ఊరోళ్ళు భగవద్గీతలు పంపిండు చిన్నది. అబ్బో భగవద్గీత చదవకపోతే పాపం అని చెప్తే భగవద్గీత తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చి నాకు చెప్తున్నారు. అంత హీనంగా ఉన్న మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న తపన నాకున్నది. భగవద్గీత అంటే పాపాన్ని పంచేది కాదు, మోక్షాన్ని ఇచ్చేది. అంటే మనం మెదడు మోకాళ్ళలో ఉంది. ఇప్పుడు మన మెదడు దగ్గరికి రావాలి అంటే భగవద్గీత పారాయణం చేస్తూ అంటే చదువుతూ దాని యొక్క చదివేదాన్ని ఇప్పుడు మనం శ్లోకం చదివాం, దాన్ని పారాయణం అంటారు. కానీ దాని పరమార్థం తెలుసుకోమంటున్నాడు. పరమార్థం ఏంటి? ఎక్కడైతే భగవద్గీత చదువుతారో కృష్ణుడు దాని యొక్క అర్థం చేసుకొని ఆచరిస్తాడో కృష్ణుడు అర్జునుడు ఉంటారు. మరి వాళ్ళు ఉన్న చోట ఏమేమి ఉంటాయట? సంపద, ఐశ్వర్యం. సంపద అంటే ఏంటి, ఐశ్వర్యం అంటే ఏంటి, విజయం అంటే ఏంటి తెలుసుకుందాం. మరి దృఢమైన నీతి అంటే తెలుసు కదా, ఉంటాయని చెప్పాడు. మరి ఇక్కడ మనకి ఏం చెప్తుండు? విజయము అంటే ఏంటిది? ఆత్మకు సంబంధించింది. అంటే విజయము అంటే సరైన వివరణ ఏంటిదంటే మన ఆత్మకి మోక్షం అన్నట్టు విజయం అంటే. విజయం అంటే ఆట పోటీలలో గెలిచే విజయం కాదండి. మీరు బాగా విషయం అది బాగా రాంగ్ స్టెప్ అది. అంటే మనకి ఇద్దరం ఆటలు ఆడడానికి వెళ్తాం కదా, నీదొకటి నాదొకటి, అక్కడ గెలిచినామంటే విజయం సాధించడం అనుకుంటాం పిచ్చోళ్ళు. కానీ ఆత్మకి విజయం సాధించడమే మోక్షం. అది వస్తుంది అంటున్నాడు. ఎప్పుడు వస్తుంది? ఆచరిస్తే వాళ్ళు ఉంటారట. ఇక్కడ వాళ్ళు ఉంటే మనకు ఆ మోక్షం వస్తుంది, అంటే విజయం వస్తుంది నీకు. చూడండి ఈ శ్లోకం ఎంత గొప్పది. ఫస్ట్ శ్లోకం అంత గొప్పది, చివరి శ్లోకం ఏంటి? ఫస్ట్ శ్లోకం చివరి శ్లోకం మధ్యలో కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం మనం. అంటే ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయంటే ఒక్కొక్క శ్లోకంలో అంత నాలెడ్జ్ ఇచ్చిండు మనకి. అందుకనే భగవద్గీత నిత్యం మీకు ఎందుకు గంటశాల ఎందుకు పొద్దున వినిపించిన అంటే నిత్యం మీ ఇంట్లో దాన్ని వేయండి, దాన్ని అర్థం చేసుకోండి, ఆచరణ చేయండి. వాళ్ళకు వాళ్ళు సూక్ష్మంగా మన ఇంట్లో ఉంటారు. ఫోటోలు పెట్టుకుంటే ఉండరండి, విగ్రహాలు పెట్టుకుంటే ఉండరు. పెట్టుకోవడం తప్పు కాదు, దాన్ని ఆదర్శంగా తీసుకోవట్లేదు కదా. మరి విగ్రహాలు పెట్టుకునేది మనం ఏదో పూజ చేసి ఆపేయడానికి కాదు, పూజతో గౌరవంతో ఆదర్శంగా తీసుకోవడం కోసం మనం విగ్రహాలు పెట్టుకోవాలి. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళు ఏం చెప్పిండు, గొప్ప వాళ్ళు వీళ్ళు, వాళ్ళు చేసింది మనం ఆచరణ చేయాలని ఆచరణ చేయడం కోసమే కదా విగ్రహాలు. అదేం చేయట్లేదు. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి దీపం పెడుతున్నాం, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనం పుష్పం పెడుతున్నాం. తప్పు లేదు. కానీ అక్కడ ఆగిపోయి మురికి అవుతున్నారు మీరు. ఆగిపోయిన నీళ్ళు ఎప్పుడు మురికి అవుతాయి? ప్రవహించే నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి. మనం ప్రవహించే నీళ్ళలా వెళ్ళాలా, పూజ చేయాలా, అక్కడ కూర్చొని ధ్యానం చేసి ప్రవాహం కావాలి. మురికిన నీళ్ళు ఆగిన నీళ్ళు ఎక్కడ తాగుతాం మేడం? మనం మురికి ఉంటాయి. అలా మనం మురికిగా తయారు
యోగులు సూక్ష్మంగా వస్తారు. అందుకని ఏ జీవిని ఇంటికి వచ్చినా ఎల్లగొట్టద్దని ఎందుకు చెప్తారంటే కాస్తైనా పెట్టాలి. ఏ రూపంలో ఎవరు వస్తారో ఎవరు చెప్పలేరు కాబట్టి. అందుకని విజయం అంటే ఏంటిది? మోక్షం, ఆత్మకి మోక్షం. మరి ఇక్కడ ఇంకా ఐశ్వర్యం అంటే ఏంటిదంటే డబ్బు, ప్రాపంచిక డబ్బు, లక్ష్మీదేవి. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మి అనగానే మనం ఏమనుకుంటామంటే ఒక డబ్బే కాదు, అన్నీ. అంటే మనకి అష్టలక్ష్ములు ఉంటారు, సంతానం కలగడం కూడా ఒక లక్ష్మి. అలాగే ధైర్యం ఉండడం. అంటే చూడండి, వీళ్ళు ఏం చేసి అందరు మాట్లాడుకున్నారు, ప్రణయ, లక్ష్మక్క, రాఘవ, పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఏం చేసిండు? ధైర్యం చేసిండు. చేసిందా? ఏం చేసిండు ధైర్యం? మేము కూడా 3 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞము చేయిస్తాము అని ధైర్యం చేసి ముందుకొచ్చి అందరు మాట్లాడుకొని పెట్టిండు. పెడితే సక్సెస్ అయిందా లేదా? అంటే చూడండి ఎంతమందికి అందింది. పెట్టనైతే పెడదామని ధైర్యం చేసిండు. ఆ ధైర్య లక్ష్మి సక్సెస్ చేస్తుంది. అదే భయమే లక్ష్మి అని అన్నారు ఎక్కడన్నా? ధైర్య లక్ష్మి అన్నారు, భయమే లక్ష్మి అన్నారా? భయము లక్ష్మి కాదు, దరిద్రం. అందుకని భయమే లక్ష్మి కాదు, ధైర్య లక్ష్మి. కాబట్టి మనలోని ధైర్యం అనే లక్ష్మి ఈరోజు ఈ క్లాస్ని అంత అద్భుతంగా సక్సెస్ చేసింది. అందుకని లక్ష్మి అనగానే డబ్బు కాదు, అష్టలక్ష్మిలు. అష్టలక్ష్మిలు అంటే మనకేంటిది? సంతానము, విజయము, ధాన్యము, అన్నీ. ఇవన్నీ లక్ష్మిలు కలిస్తేనే. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే స్త్రీ అంటే ఐశ్వర్యము, సంపద, ప్రాపంచిక సంపద. అలాగే విజయము అంటే ఆత్మకు సంబంధించిన మోక్షము. చూడండి, మనం విజయం అని గెలవడం అనుకుంటాం. గెలవడం అంటే ఏది గెలవడం? శరీరం కాదు, ఆత్మ గెలవడం. ఆత్మకి గెలుపు, ఆత్మకి విజయం. మనం ఏమనుకుంటాం? ఆట పోటీలు ఆడిన శరీరంతో ఆడిన ఆటలు గెలవడాన్నే విజయం అనుకుంటున్నాం. అది ప్రాపంచికం. కానీ విజయము అంటే ఈరోజు ఆత్మ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఆత్మ పాఠాలలో గెలవడం, ఆత్మకి మోక్షం ఇచ్చినప్పుడే, మనకు మోక్షం వచ్చినప్పుడే మనం గెలిచినట్టు. అప్పుడు దుఃఖం లేదు మీ దగ్గర. అందుకని ఇక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర వార్తో తనుర్ధరః ఎత్ర శ్రీ విజయో. శ్రీ అంటే ఎంత చక్కగా ఎత్తుండు. భూతి ధ్రువ. భూతి అంటే ఐశ్వర్యం. భూతి అంటే ఏంటిది? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చూడండి ఇక్కడ చక్కగా మనకి భూతి అంటే ఆనందం, ఐశ్వర్యం. మనకి ఇక్కడ ఏమనుకుంటామంటే జ్ఞాన సంపద చాలా అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు డబ్బు ఉందండి, ఖర్చు పెట్టి అయిపోతుంది. కానీ జ్ఞాన సంపద ఖర్చు పెట్టినా కొద్ది పెరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించాలి మనం. ప్రాపంచిక డబ్బేమో ఖర్చు పెట్టినా కొద్ది అయిపోతుంది. కానీ ఈరోజు జ్ఞాన సంపద మన దగ్గర ఉంది కదా, దాన్ని ఖర్చు పెడితే ఏమైందంటే పెరిగిపోతుంది. అందుకని జ్ఞానాన్ని పంచాలి. మన దగ్గర ఎంత ఉంది దాన్ని 10 మందికి ఇలా కూర్చొని పెట్టుకొని వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలా. వాళ్ళ ఇంటికోలు పోతారు, వీళ్ళ ఇంటికోలు పోతారు అంటే నువ్వు ఎప్పటికీ వెళ్ళవు. మనమే వెళ్ళాలి. ఎందుకంటే ఇలా ఉంటుందని అందరికీ అర్థం కాదు. మీకు తెలుసా? రాకన్నా ముందు తెలియదు కదా. అందుకని మీకు తెలియజేయడానికి మేమే మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మీకు తెలియని స్థితిలో ఉన్నారు. తెలియని వాళ్ళని తీసుకొచ్చి కూకుంటే పెట్టి చెప్పడము మహాయజ్ఞం. మేమే మీ ఇళ్ళకి వచ్చి పిలిచి భోజనం పెట్టి జ్ఞానం ఇచ్చి చెప్పడం అనేది మహాయజ్ఞం. అందుకనే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఆ జ్ఞానం అనేది ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు డబ్బు నీకోసం ఖర్చు పెట్టుకుంటున్నావు. ఎవరికన్నా పనికి వచ్చే వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి డబ్బు ఖర్చు పెడితే అది కూడా పెరుగుతుందమ్మా. అంటే ఈరోజు నువ్వు మంచి పని కోసం డబ్బు ఖర్చు పెడితే నెక్స్ట్ జన్మలో ఆ డబ్బు నీకు ఎక్కువ పుష్కలంగా వస్తుందన్నమాట. అంటే అది పుణ్యకార్యం. నీకోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటే పెద్దది తరిగిపోతుంది. మన దగ్గర డబ్బు ఉంది, మన ఎంజాయ్మెంట్ కోసం, మన ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టినాం అనుకో, గోడ కొరగా కూర్చో, మంచి కూర్చో, నిద్ర వస్తుంది. అంటే అది ఖర్చు అయిపోతుంది. అదే మనము ఒకరు బాధలో ఉన్నారు, ఒకరికి చాలా డబ్బు వస్తుంది, వాళ్ళ దగ్గర లేదు, చచ్చిపోతారు, వాళ్ళకి పూటకి తిండి లేదు. అలాంటి వాళ్ళకి చూసి మనం ఇస్తే మళ్ళీ ఆ డబ్బు ఏమైతుంది? పెరుగుతుంది. అందుకనే
వస్తుంది మన బ్రెయిన్. అది మనం సూర్యోదయానికి ముందు లేస్తే అప్పుడు మనం ధ్యానం చేసి మన బ్రెయిన్ని సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటుంది మనకి. సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. అందుకనే వీటిని మనం ఉపయోగించుకుంటే మనకి ఏ పనైనా కానీ ఇలా చేయాలి అన్నది అట్లా ఈజీగా చేసి ఆలోచించే అవసరం లేకుండా తప్పటడుగు ఫెయిల్ కాకుండా మన బ్రెయిన్ మనకి చెప్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు కనిపెట్టింది. అందుకే మన ఐన్స్టీన్ కూడా కనిపెట్టింది. చక్కగా అలా మనకి ఈ శ్లోకంలో భూతి అంటే ఆనందం. ఆనందం అంటే ఇహలోకం, పరలోకం, రెండు లోకాలలో ఉండేదే ఆనందం అమ్మ. ఆనందం అంటే ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు ఆత్మకి సంతోషానికి తేడా ఏంటంటే, సంతోషం అంటే చూడండి, మీ అబ్బాయి 10వ తరగతి అవుతున్నాడు. 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, ఫస్ట్ వచ్చిందో, అది సంతోషం. మరి ఇంటర్లో ఫెయిల్ అయింది అనుకో, సంతోషం ఉందా పోయిందా? పోయింది. అంటే సంతోషం తాత్కాలికం, అప్పుడే వస్తుంది పోతుంది. కానీ ఆనందం అలా కాదు. నీకు ఒక కొత్త చీర వచ్చినప్పుడు సంతోషం, ఒక కొత్త కారు కొనుక్కున్నప్పుడు సంతోషం, కానీ అది చీర పాతపడ్డాక పోయింది సంతోషం. అంటే సంతోషం అనేది తాత్కాలికంగా వస్తుంది పోతుంది. కానీ ఆనందం అలా కాదు, శాశ్వతంగా ఇన్ని ఇహలోకంలో పరలోకంలో ఉండేది. అది ఆత్మకు సంబంధించింది ఆనందం. ఎప్పుడు ఆనందం వస్తుంది?
వచ్చిన భగవంతుడు మనకి ఏం చెప్పిండో అది కూడా మనం ఆచరణ లేదు. అది ఆచరించాలని భగవంతుడు కృష్ణుడు వచ్చి ఏం చెప్పిండో దీంట్లో ఉంటుంది, రాముడు వచ్చి ఏం చెప్పిండో దాంట్లో ఉంటుంది. అవి మన ఇంట్లో ఉంటాయి, పట్టు చీరలు 10 ఉంటాయి మన ఇంట్లో. అందుకని ఈ ఒక్క గీతకి ఎంత అంటే పట్టు చీర 10,000 కొంటే 500 పెట్టి ఒక పుస్తకం కొనలేవా నువ్వు? అంటే మనకి ఏం అర్థమవుతుందంటే మనకి ఇవన్నీ ఇందులో ఉన్నాయనేది కూడా తెలియలేదు. తెలియడానికి చెప్పడానికి వచ్చిందంటే మనం రాము. ఆలోచించండి. అందుకని మన లోపల 8 పుష్పాలు వాడిపోని పుష్పాలు ఉన్నాయండి. ఆ పుష్పాలను అడిగి భగవంతుడు పువ్వులు ఆడ పూస్తున్నాయి, ఆ పువ్వు తీసుకొని పెడుతున్నావు, అది పువ్వు చచ్చిపోయిన బతికి తెంపాలని చెప్పండి ఏమైంది? చచ్చిపోయింది. ఎందుకంటే చెట్టు నుంచి దానికి ప్రాణం వస్తుంది, చెట్టు వస్తుంది, తెంపగానే ఏమైంది? ఇప్పుడు బిడ్డ పాలు తాగుతుంది, ఆ బిడ్డ గొర్ర ముట్టుకపోతాడు ఒక కఠిన కూడా, తల్లి వేరేది బిడ్డ వేరేది. బట్ ఆకలి అవుతుందో లేదా? ఆకలితో మాడి 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 ఆకలితో చచ్చిపోతాడా లేదా? అలాగే పువ్వు కూడా చచ్చిపోతుంది. నువ్వేమనుకుంటున్నావు? ఆ పుష్పం తీసుకుపోయి దేవుడి దగ్గర పెడతాను అనుకుంటున్నావు. అక్కడే దేవుడు ఉన్నాడు, ఆ పుష్పంలోనే ఆ చెట్టులోనే దేవుడు ఉన్నాడని చెప్తుంటాడు గీతలో. మరి అప్పుడు పుష్పం దేవుడి దగ్గర పెట్టి పుష్పం వాడిపోవద్దు కదా, ఎండిపోతుంది కదా. మరి ఎందుకు ఎండిపోయింది? ఆడ ప్రాణం లేదు, ఈడ ప్రాణం ఉంది. తెంపే అర్హత మనకి లేదు. ఆ పుష్పంలో మకరందం ఉంది. ఆ పుష్పాన్ని మనకి ఎట్లా సహకారం ఇచ్చిందో ఒక
అందుకనే అహింసో పరమో ధర్మ, మొట్టమొదటి పుష్పాన్ని సమర్పించు రోజు. అంటే సమర్పించంటే భగవంతుడు ఏమన్నాడు? మానవ సేవే మాధవ సేవ అన్నాడు. మానవునిలోని దేవుణ్ణి చూడు, ప్రతి మానవునిలో ప్రతి జీవిలో దేవుణ్ణి చూడు. ఆ దేవునికి హింస చెయ్యకుండా ఉండడమే ప్రథమ పుష్పం. క్లారిటీగా వచ్చిందా? ఎంత చక్కగా వివరణ వస్తున్నది. ప్రతి మనిషిలో ప్రతి జీవిలో, అంటే మూగ జీవులలో కూడా భగవంతుణ్ణి చూసి దానికి బాధ కలగనీయకుండా హింస చేయకుండా ఉండడమే మొట్టమొదటి పుష్పం పెట్టడం. చామంతి పుష్పం అడగలే, గులాబీ పువ్వు అడగలే, బంతి పువ్వు అడగలే. అవన్నీ వేరే జీవులకి ఆహారం, అవి త్యాగం చేయడానికి వచ్చినాయి. రెండవ పుష్పం అన్ని మూగ జీవుల మీద, దానికి నోరు లేదు చెప్పుకోవడానికి, విచక్షణ జ్ఞానం లేదు తెలుసుకోవడానికి, దాని మీద నీ దయ ఉండడమే రెండవ పుష్పం. దాన్ని రక్షించు, భక్షించకు అన్నాడు. మరి భక్షించకని చెప్పినోడు పోషవ దగ్గర పోయమని చెప్పిందా? ఎంత మూర్ఖం అంటే మన పెద్దలు పెట్టిన పనికి మన పనికి. ఈరోజు నేను కూడా పోషణ పండుగ చేసిన, నా కొడుకు ఎంటికలు తీసిన, నా చిన్నకంటే నా మరిది కొడుకు నేను ఎంటికలు తీసిన. నేనే మేక కొయ్యలే, నేను కోడిని కొయ్యలేదు. పరమాణ పట్టి ప్రసాదం చేసింది, అమ్మగారికి చేసిన, నైవేద్యం పెట్టించిన, ఎంటికలు తీసిన. మరి నన్ను తినేసిందా పోషవ? పోషవ తినేదా? మనం తింటున్నాం. అమ్మ పోచమ్మ అంటే అమ్మ, పోచ అమ్మ, పోచమ్మ, మైషమ్మ, మారెవ్వ అంటున్నాం. అంటే అమ్మలు వాళ్ళు. అమ్మలు ఎక్కడైనా బిడ్డల్ని కోసుకొని తింటారు, మరి మీరు కూడా తినాలి కదా అప్పుడు మీ బిడ్డల్ని కోసుకొని. ఆలోచించండి. మన పిల్లలకి చిన్న ముళ్ళు ఉంచితేనే తల్లడం మల్లడం అవుతారు మనము. అలాంటివి దేవి దేవతలు అమ్మలు, వాళ్ళు రక్తం కూడా అడగరండి. అందుకే వీరబ్రహ్మ గారు పోషవ పోలేరు తల్లిని పిలిచిండు బండలకెళ్ళి. పోలేరు తల్లిని పిలిచి ఇప్పుడే వినిపిస్తాగండి.